నమస్తే నాన్న అందరికి. సంగారెడ్డి డిస్టిక్ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లల హాస్పిటల్లో జాయిన్ అయ్యిండ్రు. గవర్నమెంట్ నిజంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అసలు గురుకుల హాస్టల్ అంటేనే పేద పిల్లలకు అదొక దేవాలయం లెక్క. పేద పిల్లలు తల్లిదండ్రులు ఫుడ్ సరిగా పెట్టలేకనే, ఆ పిల్లలకు చదివించే స్తోమత లేకనే వాళ్ళని తీసుకొచ్చి గురుకుల హాస్టల్లో అయ్యో గవర్నమెంట్ ఇంత ఫుడ్ పెట్టి చదివిస్తుందని ఎన్నో ఆశలతోటి అందులో జాయిన్ చేపిస్తే తినే ఫుడ్ కూడా మీరు కల్తీ పెడతారా? పిల్లల ప్రాణాల మీదకి తీసుకొస్తారా? ఇంత నీచానికి ఎందుకు ఒడిగడుతున్నారు? మీ ఇండ్లకి ఏమన్నా పెడుతున్నారా మీరు డబ్బులు? గవర్నమెంట్ ఇచ్చే పైసలే కదా ఈ గురుకుల హాస్టళ్లలో పెట్టేటోళ్ళందరూ. మీ ఇంట్లోకెళ్ళైతే పెడతలేరు కదా. పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారా? పిల్లలకు పెట్టే ఫుడ్ తోటి ఆడుకుంటారా మీరు? నిజంగా గవర్నమెంట్ ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. పిల్లల ప్రాణాలు పోతే ఏంది అది? అసలు పేద పిల్లలు వాళ్ళతో మీరు ఆటలు, గింత అన్యాయమా, గింత నీచమా? గింత పైసలు మిగిలించుకోవడానికి పిల్లల ప్రాణాలతోటి చెలగాట మాడతారా? ఎంత అన్యాయం ఇది.